హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వచ్చి రాగానే పెద్ద రాద్ధాంతం జరిగిందండి ఇసుక గురించి. ఆ ఇసుక విధానం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాస్తవం మాట్లాడాలంటే ఇసుక విషయంలో చాలా తర్జన భర్జన జరిగినాయి. ఏంటంటే చాలా మట్టికి ఒక రకంగా ఇసుకలో చాలా మట్టికి కాంప్లికేటెడ్గా క్రియేట్ అయింది వాస్తవం మాట్లాడాలంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అప్పట్లో ఈయన అధికారం చేపట్టేసరికి వర్షాకాలం రావడం, వర్షాకాలంలో ఇసుక లభ్యత లేకపోవడం, అలాగే విధానం సరైన విధానం అంతకుముందు అమలుపరచబడం వల్ల ఇలా కొన్ని తరగపోట్లు అయితే కనుక తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇసుక. దాని మీద అప్పట్లో ప్రతిపక్షం టీడీపీ బాగా వాడుకోవడం కూడా జరిగింది. ఇసుక మొత్తం దారుణంగా అయిపోయింది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం మొత్తం కుదేరైపోయింది కొన్ని రంగాలు దానికి సంబంధించి అనేది కనుక చెప్పడం జరిగింది. మరలా సేమ్ అదే పరిస్థితి రాబోతుంది కూటమి ప్రభుత్వంలో అనేది కనుక చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నిజమండి, ఏదైతే ఉచిత ఇసుక విధానం అని అన్నారో దాని మీద ఒక రకమైనటువంటి ముమ్మరమైన యుద్ధమే జరుగుతుందండి. ఉచిత ఇసుక విధానం అన్ని చోట్ల కూడా అమలు కావట్ల. వాస్తవంగా అయితే కనుక ఏదైతే ఉచిత ఇసుక అన్నారో అవసరమైన వాడు మాట పక్కన దేవుడు ఎరుగు, అసలు అవసరం లేనివాడు అంటే రాజకీయ నాయకులే కొంతమంది ఎమ్మెల్యేలే ఉచిత ఇసుక విధానం ఎప్పుడైతే అమల్లో అన్నారో వెంటనే ఎవరికి తోసిందో వాడు అమ్మేయడం మొదలెట్టారు. ఇక బేభత్సంగా ఇసుక నిల్వలు ఎబ్బడమొబ్బడిగా పెట్టడంతో ఎక్కడున్న నిల్వలన్నీ కూడా మొత్తం లూటీ చేసేశారు. ఎలాంటి డౌట్ లేదు దీంట్లో. కాబట్టి ఎవరికి నచ్చిన రీతిగా వాళ్ళు ఎవరిష్టాసార రాజ్యంగా వాళ్ళు ఇసుకనైతే కనుక మొత్తం కొలగొట్టేయారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆ ఇసుక ఉచిత విధానం అంత బాగా పనైంది ఎవరికంటే కనుక ఇప్పుడు అన్నటువంటి పార్టీలో నాయకులకు మాత్రమే, ప్రజలకు మాట దేవుడు ఎరుగు. తర్వాత ఏదైతే ఉచిత విధానం అన్నారో దాని మీద సొంత పార్టీలోనే కొంతమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇది సక్సెస్ అవ్వలేదు ఈ ఉచిత ఇసుక విధానం, కాబట్టి ఇది ఫెయిల్ అయ్యింది అనేది కనుక పబ్లిక్గానే వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే ఇడ్లీ ఫ్రీ కానీ సాంబార్కి మాత్రం 35 రూపాయలు రేటు అన్నట్టుంది వ్యవహారం. కాబట్టి ఏదైతే ఇసుక ఉందో అది ఉచితం కానీ లోడింగ్కి ట్రాన్స్పోర్టింగ్కి ఖర్చాయించి వీటిలన్నింటికి ఖర్చు 1500 లేదా 2000, 5000, 10,000, 15,000 ఇలా రేట్లు చెప్పుకుంటారు ఏరియాలు బట్టి. దాని మీద చాలా ప్రభావం అయితే చూపింది ఆ ఉచిత ఇసుక అనేది. అందుగురించే ఒక వార్త అయితే కనుక బాగా హల్చల్ చేస్తుందండి. ఏంటంటే గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడే అధిక ధరలకు విక్రయిస్తున్నారు, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని ఎవరైతే మంత్రి కొల్లు రవీంద్ర పబ్లిక్ గారు మీటింగ్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళ విధానమే సరైనది కాదని ఆయన ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడారంటే చూద్దాం. ఫస్ట్ నాకు మోటివేషన్ ఉన్నది ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోద్దు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద ఉచిత ఇసుక మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు చాలామంది చదివే అవకాశాన్ని కల్పించండి. ఉచిత ఇసుక విధానం అమలు చేయడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార యంత్రాంగం విఫలమయ్యింది. గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు అధిక ధరలకు ఇసుక విక్రయిస్తున్నారు, దీనివల్ల మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని రాష్ట్ర గనుల భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుపై అమలాపురంలోని కలెక్టరేట్లో శనివారం మంత్రి రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉచిత ఇసుక అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా స్టాక్ పాయింట్లలో అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని, తమర నాయకులే ఎవరో కదయి ఫిర్యాదులు అందాయంటే ఎవరు ఫిర్యాదు చేసిన మాట పక్కన పెడితే కనుక ఎవరు చేస్తారంటే కనుక నాయకులే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఆ సమస్య లేదు దాంట్లో. ఇంకా దీనిని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని చెప్పారు. ఎప్పటికీ ఇసుక అంత అయిపోయింది అప్పటికే. కాబట్టి తొలుత కొత్తపేటకు చెందిన లారీ డ్రైవర్లతో మంత్రి మాట్లాడారు. 5 యూనిట్ల లారీ ఇసుకకు ఎంత ఫోన్ పే చేస్తున్నారని ప్రశ్నించగా తాము 5,300 చెల్లిస్తున్నామని డ్రైవర్లే చెప్పారు. తర్వాత దీనిపై మంత్రి స్పందిస్తూ మీరు చెబుతున్నది సరికాదు, మా వద్ద అధిక ఆధారాలు ఉన్నాయి అని అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు కొత్తపేట నుంచి అమలాపురానికి ఇసుక తీసుకువచ్చేందుకు 18,000 నుంచి 19,000 వరకు తీసుకుంటున్నారని కూటమి పార్టీకి చెందిన నాయకులను తీసుకుంటున్నారని చాలామంది మాట్లాడతారు. ఇది వాస్తవం అండి, ఇక్కడ వార్తనే కాదు, చాలా చోట్ల కూడా ఎలా జరుగుతుందంటే కొన్ని వేల రూపాయలు ఏమీ లేదు, ఇసుక ఫ్రీ కానీ మిగిలిందంతా దండుకోవడమే. కాబట్టి ఇసుక మీద ఎంత దుమారం జరిగిందో మీకు తెలుసు. ఆల్రెడీ జనసేన సంబంధించిన ఒక ఎమ్మెల్యే కానీ అలాగే టీడీపీలో మంత్రి కానీ ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేశా. కాబట్టి యథేచ్ఛగా పట్టపగలే ఇసుకని తరలించేయడం మనోడా 5,000-10,000 సరిపోద్ది, మనోడు కాదా 5,000-15,000 ఇవ్వండి. ఇలాగా ఈ రకంగా ఇసుకను మొత్తం దోచేశారు అనడంలో ఏమాత్రం సందేహం లేదండి. వాస్తవం దీని మీద సరైన అజమాయిషీ లేదు,
సరైన అధికారులు లేరు. ఏంటంటే ఫ్రీ ఇసుక అడగడం లేదు, ఎంత తీసుకున్నారో ఎవరికి తెలియదు. ఇలా జరిగిందండి. ఇదేంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు. కాబట్టి దీని మీద మీ అమూల్యమైన స్పందన నేను తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా ఫస్ట్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.